రోజులు బట్టి మనం మాట్లాడుకుంటున్నామా? ఈ మీటింగ్స్ నేను కొరకు ఏర్పాటు చేసుకున్నాం. సారాంశం ఏంటో విన్నాం కదా, ఎవరైనా గుర్తున్నారా? దేవుడు అవును, దేవుని వద్దకు మనం వచ్చాం కదా. వచ్చినప్పుడు మనం ఎలా అడగాలో, అడిగితే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో కొన్ని వర్తమానాల ద్వారా మనం చదువు, కొన్ని రిపోర్ట్స్ ద్వారా. నిర్గమకాండము 14 అధ్యాయము 15 వచనం 14 చదువుకున్నామా? అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కళ్ళను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. సాలమా ఏమన్నదండి ఇక్కడ? మనం మొదపెట్టాలని మరి దేవుని యొక్క మనం వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఇది. అంతలో యెహోవా అంట. మనం కొంతసేపు కానీ గంటసేపు కానీ 10 నిమిషాలు కావచ్చు, ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు మొదపెడతా ఉంటాం కదా. ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మోషే గారితో మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న మాట ఏమైందంటే, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. మనం మొరపెట్టినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు కదా. మన సమస్యను బట్టి, మన ఎరుకులను బట్టి, మన బాధలను బట్టి, ఎంతసేపు వాటిని బట్టే కాకుండా నా జీవితంలో నీకు ఎందుకు పనికొస్తానయ్యా, నన్ను నువ్వు ఎందుకు వాడుకుంటావయ్యా, నీ చిత్తం ఏమైనదయ్యా, ఆరోగ్యం ఇచ్చావు, ఆరోగ్యాన్ని బట్టి నేను నీకు ఏం చేయగలనయ్యా, నీకు ఎలా పనికొస్తానయ్యా అని అడిగావా? అడిగిన వారు ఉండొచ్చు, అడిగిన వారు కూడా ఉండవచ్చు, నాకైతే తెలియదు. కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయనకు అప్పచెప్పు. ప్రతి ఒక్క సమస్యను ఆయన చూస్తున్న తండ్రి. కానీ ఆయన చెప్తున్నాడుగా, నీవు కళ్ళను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపమంటున్నాడు. నీ సమస్యల వైపు, నీ ప్రయాణం వైపు మరి నువ్వు కూడా ఆయనలాగా ఎదురు చూసేదానికి వెళ్ళి ఉన్నావా? సమయం వచ్చే వరకు ఎదురు చూసేదానికి వెళ్ళి ఉన్నావా? ముందలే తొందరపడేదానికి వెళ్ళి ఉన్నావా? మరి ఎలా ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారంట. ఎలా నడిచారన్న దేవుడు ప్రేమ అలా ఉంటుంది మన పట్ల. మనమైతే కొంచెం వర్షం పడితేనే మరి ఈ రోడ్డు, నేనైతే అనుకుంటాను, మీరు అనుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ ఈ బుర్రలో వెళ్ళలేకపోతాము ప్రభా, మాకు రోడ్డు సహాయం చేయరా ప్రభా అని అడుగుతాం. కానీ మనమైతే చిన్ని అడుగుతామండి. దేవుడైతే ఆరిన నేల, సముద్రం మామూలు విషయం అంటారా? చిన్న వాగు, చిన్న ఒడ్డు, చిన్న బురద, చిన్న నీరుని మనం తట్టుకుని ముందుకు కొనసాగలేదు. కానీ సముద్రం అంటారు, దాని ఘోష ఎలా ఉంటుంది? దగ్గరికి వెళితేనే అమ్మో, అసలు దగ్గరికి వెళ్ళములే, ఆ శబ్దాన్ని మనం తట్టుకోలేము. భయమేసి మానేసిన వాళ్ళు కూడా ఉన్నాము ఒకసారి బీచ్కి వెళ్దామంటే. కానీ అలాంటి సముద్రాన్ని, అలాంటి నీ పరిస్థితిని, అలాంటి మరి నీ జీవితాన్ని మార్చాలని ఆయన అనుకుంటున్నాడు. మరి ప్రతి ఒక్క పరిస్థితిని నిమ్మలపరచాలని, మరి నీ పరిస్థితిని ధైర్యపరచాలని, దేవా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితి ఇలా అంటున్నావు. కానీ నిజంగా ఆయన చేసిన ఏర్పాట్లు, ఆయన ఆరబెట్టిన అంటే మార్గాన్ని స్థిరపరిచాడు కదా. ఆ మార్గంలో నడుస్తున్నావా? అలాగే 21వ వచనం కూడా చదువుకున్నాం. 14:21. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత
వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. హల్లెలూయా. ఏమంటారు? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైందో? దేవుడు మరి ఈ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చాడో? మరి నీ జీవితంలో ఈ 3 రోజులే కాదు, మీటింగ్స్ అంటే వస్తామంటే వెళ్తామంటే ప్రతి ఒక్క రోజు కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుడు ప్రేమ అయితే ఎలా ఉంది? ఇశ్రాయేలు పెట్టిన మొరను బట్టి అలా మూడుగునంట ఈ లోకంలో ఎవరు చెప్పినా, వారిని శాసించే యజమానికి చెప్పినా వారినైతే ఇంకా కఠినంగా ఇబ్బంది పెట్టినాడంట. కానీ ఫరో అయితే వారు నిజంగా ఇశ్రాయేలు దేవుడైన, సైన్యములకు అధిపతి అయిన, జీవం కలిగిన దేవుడిని మొరపెట్టినారంట. అయ్యా, మేము ఈ మొరనే నీ సన్నిధి చేర్చుకోవయ్యా, మా పరిస్థితి ఇలా ఉందయ్యా, నీ సహాయం చేయరా ప్రభా, మమ్మల్ని దాటెళ్ళిపోవద్దు ప్రభా అని వాడు మొరపెట్టినప్పుడు 6 లక్షల కాలమని మోషేని ఒక ప్రవక్తగా ఏర్పరచుకుని, మీకు తెలుసు కదా ఇశ్రాయేలు దేశంలో మోషే వెళ్ళినప్పుడు ఆయన సూచక క్రియలు చేశాడు కదా. ఏం చేశారు? గుర్తున్నాయా? చేశాడు. ఇంకా మార్చాడు కదా. ఎందుకు చేశాడు ఆయన? మా దేవుడు గొప్పవాడు, మా పరిస్థితి ఎలాంటిదైనా సరే, మేము పడిపోయినా సరే, జారిపోయినా సరే, లేవలేకపోయినా సరే, ఆయన మనం నిలబెట్టే దేవుడమ్మా, నీ పరిస్థితిని మార్చే దేవుడమ్మా. చిన్న చిన్న విషయాలకి కృంగిపోతున్నావా? ఈ లోక ఆశల వరకు ఎదురు పరిగెడుతున్నావా? భయపడవద్దు, కృంగిపోవద్దు. బలపరిచే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నీ హస్తాన్ని పట్టుకుని ఇశ్రాయేలు తీసుకొచ్చిన దేవుడు నిన్ను తీసుకురావాలా బయటికి? నీ హస్తాన్ని పట్టుకోడా? 6 నెలలుగా నీ పరిస్థితిని చేయడా? అసలు మామూలు విషయం అంటారా? అసలు ఇది మామూలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మనం అసలు నీళ్లు ఏకరాశిగా గోడగా నిలిచినాయి అంట. మనం చర్చి కట్టుకున్నాం కదా, ఇంత పెట్టి కట్టుకున్న ఏదో సందర్భం చిన్న వర్షం వస్తేనే జల్లు వచ్చేస్తుంది లోనికి. కానీ అంత సముద్రం అంట గోడల ఏకరాశిగా నిలిచిందంట. నిలిచినప్పుడు తూర్పు గాలి చేత దేవుడు ప్రేమ 6 నెలలుగా చేసినప్పుడు పొడి నెలలుగా నిలిచారంటే మామూలు విషయం అంటారా? నీళ్ళు నిలబడి మామూలు విషయం అంటారా? చిన్న చినుకు కూడా వాళ్ళు దేవుని స్తుతించారంట. ఇది యెహోవా మన కొరకు ఏర్పాటు చేసిన మంచి దినము. దాంట్లో మనం ఆనందించి, సంతోషించి, స్తుతించి, గంతులు వేసేవారిగా ఉండాలి. ఎప్పుడు అంటారో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే ఈ రోజే అంటారా? ఏ రోజుకు ఆ రోజు మనం ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ప్రార్థించాలి, ఆయనకు లోబడాలి. నా దేవుడు నా కొరకు ఏం సిద్ధపరిచినాడో. మరి ఇశ్రాయేలు ప్రజలలో మనం కూడా పాలుపంపులు పొందాలంటారా? ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ తీసుకెళ్లాలని ఆశించాడమ్మా? కానాను తీసుకెళ్లాలని ఆశించాడు కదా. మరి వాళ్ళ గొనుగును బట్టి, వాళ్ళ సనుగును బట్టి వాళ్ళు అక్కడే ఆగిపోయారంట. ఎక్కడ ఆగిపోయారు? అసలు 40 రోజులు ప్రయాణంలో వెళ్ళే పాలు చెల్లు ప్రవహించమని మౌలిషం అంటారా? ఈ రోజులో మనం బ్రతకడమే కష్టంగా ఉంది. అలాంటిది అసలు వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళకి మన్నాన్ని కురిపించినాడు. వాళ్ళ బట్టలు మాయలేదంట, వాళ్ళ చెప్పులు మాయలేదంట, వాళ్ళకి ఆహారం పట్టుకోకుండా పూరేళ్ళు రప్పించినాడంట. దేవుడు గొప్ప దేవుడు. నీకు రప్పించడా? నీకు సహాయం చేయడా? నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడా? ఆనాడు చేసిన ఈ దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు కదా. ఆయన ఎవరు? జీవము కలిగిన దేవుడు. జీవం అంటే ఏంటి? ఎప్పుడూ జీవించే దేవుడు, ఎప్పుడూ మాట్లాడే దేవుడు, ఎప్పుడూ మనతోనే ఉండే దేవుడు. మరి ఆ జీవాన్ని నువ్వు నేను పొందుకుని కొనసాగే వరకు ఉన్నావా? వేరే ఒక రెఫరెన్స్ చూసుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము
వచనం చదువుకున్నాం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞయించాను. చూసారమ్మా, మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం ఏమి చేసుకోవాలి? ప్రశ్న అడిగాను. అలా నువ్వు ఉన్నావా? ఉండేవారు ఉండాలని దేవుడు మన కొరకు ఇలా ప్రవక్తల ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా, జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వలోకానికి సర్వ సృష్టికి ఆది సంబూతుడైన దేవుడు, సృష్టిని శూన్యంగా ఉన్నప్పుడు జీవం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా శూన్యంగా ఉందో లేదో పరిశీలన చేసుకున్నప్పుడు, మరి నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడు, నీ పరిస్థితిని మార్చుకున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న ఒక మాట ఉంది. 12-13 వచనం చదువుకున్నాం. సర్వలోక నాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి 6 నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. హల్లెలూయా. ఈ సందర్భం మీకు అర్థమైందండి? అర్థమవకపోతే నేను మళ్ళా నాకు వచ్చిన జ్ఞానం కొద్ది, దేవుడి ఇచ్చిన జ్ఞానం కొద్ది చెప్పాలని ఆశపడుతున్నాను. మనకు యెహోషువ గారు తెలుసు కదా, మళ్ళా మోషే గారి నుంచి యెహోషువ వరకు ఆయన మరి ఒక ప్రవర్తన ఏర్పరచుకుని, నువ్వు నేను నశించుకోవడం ఇష్టం లేక మనని పరిశుద్ధపరచుకోమని, దేవుడు మన మధ్యలో ఉంటానని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధపరచుకోకపోతే మన మధ్యలో ఉండడంట. మరి పరిశుద్ధపరుచుకున్నప్పుడు మరి యాజకులంట ఆయన మందసమునంట సర్వలోక నాథుడకు యెహోవా నిబంధన మందసం అంటది. సర్వలోకానికి ఆయన నాథుడంట, అది ఆయన మందసం అంట. ఆ మందసంలో ఏముండేయండి? అవునండి, అహరోను స్వీకరించిన కళ, అది జీవానికి గుర్తు. మన కొరకు 10 ఆజ్ఞలు, రాతి పలకల 2. మరి ఆ కాలంలో కురిపించిన మన్న ప్రత్యేకంగా దాంట్లో కూర్చబడి ఉన్నదంట. ఆ మందసాన్ని మళ్ళా అదే యోర్దాను నది, అక్కడ యోర్దాను సముద్రం దగ్గర దాటినారు, ఇక్కడ యోర్దాను నదిలో కూడా. ఆ యోర్దాను అంటే నీళ్ళంటే జీవానికి, వాక్యానికి, దేవుడికి గుర్తు. మరి నీవైతే ఆ నీళ్ళలో ఉదక స్నానం అంటే ఎక్కువ సార్లు మునిగి లేసేదానికి వెళ్ళి ఉన్నావా? ఒకేసారి మునిగి ఇక సారులే, నేను బాగానే ఉంటానులే, నా పరిస్థితి బాగానే ఉండాలని నిన్ను నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే దేవా మళ్ళా నేను పరిశుద్ధపరచుకుంటానయ్యా. ఆ యాజకులు ఎలాగైతే నీ మనసాన్ని మోసుకుని వెళ్ళారో, ఆ రోజుల్లో మనసు ఉందండి. ఈ రోజుల్లో మనకేముందంటారు? మోసుకుని వెళ్ళడానికి బైబిల్ ఉంది కదా, అది మనం అనేకులు చూపించుకుంటూ, దాచుకుంటూ కాదు, చూపించుకుంటూ నీతో మేము వెళ్తున్నామయ్యా, అంత యోగ్యత అర్హత నాకు లేదు, కానీ మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి, నేను మిమ్మల్ని ప్రేమించే విధానాన్ని బట్టి, మిమ్మల్ని రక్షకుడు అంగీకరించిన విధానాన్ని బట్టి నేను ముందుకు కొనసాగుతున్నానయ్యా. నా మీద అనేక నిందలు రావచ్చు, నా మీద అనేక శ్రమలు రావచ్చు. నీ పరిస్థితి ఇంతేనా? నీ జీవితం ఇంతేనా? ఇక మారదా? ఎంతకాలం ఇలా అని మనుషులు అనొచ్చు. కానీ నిన్న, నేడు, రేపు దేవుడు నిన్ను చూస్తున్నాడు. అనిన వాటిని బట్టి నువ్వు కృంగిపోతున్నావా? కృంగిపోవాల్సిన అవసరం లేదు. జీవం గల దేవుడు, సర్వ సైన్యాధిపతి, నిన్న నేడు మనతో ఉండే దేవుడు,
మన జీవితంలో వెలుగును నింపాలని, జీవాన్ని నింపాలని, ఆశీర్వాదాన్ని నింపాలని ఇక్కడే ఆగిపోయేవాళ్ళని కాకుండా ముందుకు కొనసాగాలని, మళ్ళా యోర్దాను నది, అసలు ఆ నదిలో ఆ మనసాన్ని పట్టుకుని జగాలంటే మామూలు అంటారా, అరికాలు వెళ్ళి నేల మీద ఆనిందంట. మళ్ళా ఎక్కడ ఆనిందండి? నేల తట్టుకు, అంటే మళ్ళా పొడి నేలగా చేస్తున్నాడు దేవుడు. అసలుకి ఇదైతే దేవుడు మోషే ద్వారా ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి ఇందాక మనం చూసినప్పుడు ఏర్పరిచే ఒక దారి అనేది ఆయన నేలలో ఉంది, ముందుకు కొనసాగారు. అప్పుడు చూసిన ప్రజలే ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట, మనతో మాట్లాడుతున్న మాట ఏమైందంటే, మళ్ళా ఈసారి అయితే వాటర్ ఫుల్గా ఉందంట. ఆ నదిలో తెమ్మంటున్నాడు, దిగినప్పుడు ఇక్కడ కూడా నీళ్లు కుడి ఎడమలు కాకుండా ఏవో ఒకటి పాని పైనుంచి కిందకొచ్చే వాడు ఆగుతుంటారా? ఆగదు. కానీ దేవుడు ఒక్కడికే సాధ్యము, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటారా? లేదు. కానీ ముసుగు వేసుకోవద్దు. ముసుగు అంటే ఈ ముసుగు కాదు, ఇది పైకి కనపడే ముసుగు. ప్రభువును ఆరాధిస్తున్నామని, మేము చర్చికి వెళ్తున్నామని వేసుకునే ముసుగుది. నీ హృదయానికి ఉంటుంది. ఆ ముసుగును తీస్తేనే దేవుడు నీ మధ్యకు వస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. నువ్వు ఎలా చేస్తే అలా దేవుడు నీకేస్తాడు. మంచి ప్రవర్తన ప్రవర్తించావనుకో మంచి దీవెన నీకు వస్తుంది. చెడు ప్రవర్తన ప్రవర్తించావనుకో చెడు ప్రవర్తనే నీకు వస్తుంది. ఇలా మరి మన జీవితాల్లో నిజంగా నా జీవితం ఎలా ఉందయ్యా? నువ్వు జీవం కలిగిన దేవుడు అంట, సర్వలోకానికి ఆది సంభూతుడు అంట, సర్వాన్ని సృష్టించిన తండ్రి అంట. నా పరిస్థితి ఇలా ఉందయ్యా. అలనాడు మరి మా పితరులతో నువ్వు తోడుకున్న దేవుడు కదా. నిజంగా రెటిఫై అంటే మార్చుకున్న జీవితంలో నువ్వు వస్తే ఆయన నిన్ను మార్చిన స్థితిని బట్టి అంచెలంచెలుగా ఎదిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ అది కూడా దేవుడు నీకే అప్పచెప్తున్నాడు. ఎలా అంటే మార్చుకున్నావనుకో దీవింపబడతావు, మార్చుకోపోయావనుకో ఎక్కడేసావో అక్కడే ఉంటావు. కాకపోతే వస్తూ ఉంటావు, వెళతా ఉంటావు. అది కూడా నీ చేతులకు అప్పచెప్తున్నావు. నువ్వు ఎలా మాట్లాడావో, ఎలా జీవించావో, ఎలా ఉన్నావో, ఎలా ముసుగు వేసుకున్నావో నాకైతే తెలియదు కదా, దేవుడికి తెలుసు. నిజంగా ఒప్పుకో. ఆయన ఈ ఉదయకాల సమయంలో నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ఆయనకు లోబడాలి. మనం ఆయన తగ్గించుకున్నామని ఏం చేస్తాడండి? హెచ్చించే దేవుడు. తగ్గించుకున్నామంటే హెచ్చింపబడతావు, హెచ్చింపబడితే తగ్గింపబడతావు. ఆ పరిస్థితిని నీ జీవితాన్ని నీకే అప్పచెప్తున్నాను. నువ్వు ఎలా సర్చ్ చేసుకుంటావో నాకు తెలీదు. మరి ఒక రిఫరెన్స్ చూద్దాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి అన్నాడు. గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను. కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి విశాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మరి ఒక వచనంలో, అంతటా ఎలీషా యెహోవా నన్ను యోర్దాను పొమ్మని సెలవిచ్చాడు. ముందు ఇశ్రాయేలు పక్షంగా 6 నెలలని సముద్రాన్ని చూసాం. రెండో విషయం యోర్దాను నది యెహోషువ దగ్గర మందసాన్ని తీసుకువెళ్తున్న దైవజనులను చూసాం, యాజకులను చూసాం. మూడో బిడ్డ ఇక్కడ ఎలీషా గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు. దేవుడే ఆయన యోర్దాను నది పొమ్మని సెలవిచ్చాడంట. దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా
వారిద్దరు ప్రయాణమై వెళ్ళి ఇంకో వ్యక్తి యాడ్ అయ్యాడు ఇక్కడ. ఎవరండి? ఎలీషా. ముందు ప్రవక్త ఎవరు? ఏలియా. ఏలియాని దేవుడు పిలుస్తున్నారు. ఎలీషా దేవుడు పిలవకపోయినా ఆ దైవజనుడు ఎంపటే, ఆ ప్రవక్త ఎంపటే నేను నీతో కూడా వస్తా. ఆ దైవజనుడు ఏమన్నా నువ్వు ఇక్కడే ఆగిపో, నువ్వు నా ఎంపటి రావద్దు అనంటే ఆయన ఏమన్నాడు? నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నీతోనే వస్తానయ్యా. నువ్వు వేద్దానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ప్రయాణమై వెళ్ళినా నేను నీతోనే వస్తాను అంటున్నాడు. ఈరోజు నిజంగా అయితే ఈ వాక్యం చెప్పే అర్హత నాకు కూడా లేదు, కానీ దేవుని బట్టి, ఆయన కృపను బట్టి, మరి అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన బలపరిచిన విధానాన్ని బట్టి కొంతమందిని ఎన్నుకుని ఈ సేవ, ఈ బైబుల్, ఈ జీవం, ఈ దేవుడు మనతో ఆగిపోలేదు కదా, అందరితో ఆగిపోలేదు కదా, కొనసాగబడిందంట. ఎలా కొనసాగబడింది? దైవజనులను బట్టి ఇంకొక ప్రవక్తని, ఇంకొక మనిషిని, ఇంకొక సేవకుని, ఇంకొక మనిషిని చేర్చుకుంటూ ముందుకు కొనసాగినారంట. అలా కొనసాగే వారంగా మనం ఉండాలి. మీరు అనుకోవచ్చు, నేను కేపుతానుగా అర్హత ఉందంటావా, సమానం అంటాం, కానీ లేదు. మనుషుని బట్టి అయితే లేదు, దేవుని బట్టి, దేవుని పిలుపుని బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం ముందుకు కొనసాగాలి. అట్లా జత కట్టబడి అనేకులు ఎందరైతే, మనం క్షేమం ఉంటే కాదు కదండి, మనం బాగుంటే కాదు కదండి, ఎందరైతే నశించిపోయే వారు ఉన్నారో వారి కొరకు మళ్ళా ఆ యోర్దాను నది దగ్గరికి ఎలీషా గారు వెళ్ళినప్పుడు 8వ వచనం చదువుకున్నాం. అంతటా ఎలీషా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను కనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయింది. హల్లెలూయా. ఎలా దాటారండి? మళ్ళా ఇరువురు కూడా దుప్పటండి, దైవజనుడు దుప్పట, ఒంటి మీద ఉన్న దుప్పట నీటి మీద కొట్టినారంట. మోషే గారు అయితే కర్రని, మరి మనసు మోస్తున్న యాజకులైతే మనసాన్ని. ఇప్పుడైతే మన పరిశుద్ధ గ్రంథం, ఇక్కడైతే దైవజనుడు వేసుకున్న దుప్పటి అని ఉంది. ఆ దుప్పటిని మనం అక్కడ వారైతే యోర్దాను నది మీద కొట్టినప్పుడు, యోర్దాను నది మీద కొట్టకది యువతలు అవతలకు పోయిన కనుక వారిద్దరు మళ్ళా పొడి నేల మీద దాటిపోయారంట. ఈ దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ కదా. ఇక్కడ మళ్ళా పొడి నేలను తీసుకొచ్చినాడు. నీ పక్షంగా, నా పక్షంగా, మన బిడ్డల పక్షంగా, మన కుటుంబ పక్షంగా ఆయన ప్రేమను మనం ఎలా పొందుకునే వారికి ఉన్నాం? వినియోగించుకోవాలి. మన జీవితంలో ఈ విషయాలను అభివృద్ధి పరచుకోవాలి, కొనసాగించుకోవాలి. వేషాలు వేస్తే రాలేదు. ఇక్కడ ఈ దైవజనుడు నిజంగా వేషం వేస్తే, అబద్ధం ఆడితే ఆ నది దాటబడి ఇశ్రాయేలు దాటుతున్నప్పుడు ఫరో సైన్యం అంతా ఆ నదిలో, ఆ సముద్రంలో ఉన్నారు కదా, ఆయన ముంచివేశాడు. ఎవరిని? ఇశ్రాయేలు ముంచాడా, ఐగుప్తీయులు ముంచాడా? ఐగుప్తీయులు ముంచాడు. ఇక్కడ కూడా ఈ దైవజనుడితో ఏలియా గారితో ఎలీషా కూడా మారుగా వెళ్ళినట్టయితే మునిగిపోయేవాడు. నిజంగా ప్రేమించాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా ముందుకి కొనసాగుతున్నావా? నీ జీవితాన్ని నువ్వే పరిశీలన చేసుకో. మరి కొనసాగినప్పుడు, మరి 6 నెలలు నడిచినప్పుడు వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు ఎలీషా నీకు కలిగిన ఆత్మలో నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. ఏమనుందండి ఇక్కడ? నీకు దైవజనుడు ఏలీ గారికి కలిగిన ఆత్మ అంట, అది పంచిపెట్టుతా ఉంటుందంట. అంటే జీవం అంటే, దేవుడు అంటే షడులతో కూడిన మాటలంటారా? అక్కడితోనే నువ్వు ఒకలాగా, నేను ఒకలాగా
తన ఎలీషా గారితో ప్రయాణం చేసినప్పుడు 2 పాయింట్లు ఆయనకు దయచేసినారంట. ఆత్మను అభివృద్ధి పరచుకోవాలి మనం. కొంచెం కింద మంచం కింద నేను అమ్మగారు చెప్పారు కదా, అక్కడ వరకే ఉంచుకున్నావా, అభివృద్ధి పరచుకునే దానికి మీద ఉన్నావో నీ ఇష్టం. అది కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న మాట. మరి ఎలీషా గారికి ఏలియా గారికి ఎలా తోడై ఉన్నాడో నీకు నాకు అలా తోడై ఉండాలని, అలా సహాయం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు కదా. అయితే 10వ వచనం చదువుకున్నాం. అందుకతడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఆ ప్రకారము నీకు లభించును. కనబడిన అది కాకపోవనని చెప్పాను. ఏమని చెప్తున్నాడండి? అందుకంటే నీవు అడిగినది కష్టతరంగా ఉంది. మనుషులకైతే కష్టతరమే, కానీ అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు, అంటే ఎలీషా గారిని దేవుడు ఎత్తబడే సమయంలో, మరి ఆయన పిలుపు మేరకు ఆయన కొనసాగుతున్న సమయంలో ఆయన మళ్ళా కనపడితే కనుక కనపడిన ఆ ప్రకారం నీకు లభించును, కనపడిన అది నీకు కాకపోనని చెప్పినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు, ఎంతో కృంగిపోయాడు. ఎన్ని రోజులు జీవగల దేవుడిని మన ఇద్దరం కొనసాగాం కదా ఎలీషా మరి ఏలియా గారు. మరి ఇప్పుడు ఆయన అహరోను అయ్యారు కదా, మరి మా పరిస్థితి ఏంటి దేవా, మరి ఏంటి దయచండి అయినప్పుడు మరి ఆయన 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నానను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు ఈడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. ఏమంటారు ఇక్కడ? నిజంగా ఆ ఆత్మను ఆయన పొందుకున్నాడు. ఏలియా గారైతే దేవునితో పాటు అహరోనమయ్యారు, కానీ ఆయన శక్తి కానీ అదే దుప్పటి. అంటే ఇక్కడ మళ్ళా దైవజనుడు దుప్పటి ఆయన దగ్గర ఉన్నప్పుడు అదే యోర్దాను నది అక్కడైతే పాయలుగా చేయబడింది. ఎలీషా గారు ఏలియా గారు ఉన్నప్పుడు కొట్టంగానే 2 పాయలు అయ్యి 6 నెలల మీద నడిచిన 5 దైవజనుడు. మరి ఈ దైవజనుడు మళ్ళా తిరిగి ఈయన ఏర్పరచుకున్నాడు దేవుడు. ఈయన మళ్ళా అక్కడే ఆగిపోకుండా ముందుకు కొనసాగేవారుగా మరి ఆ దుప్పటిని మళ్ళా పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని ఉన్నప్పుడు ఆ దుప్పటిలో నీటిని కొట్టగా అది ఇటువాటు ఇడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడంట. మనం కూడా మన పరిస్థితిని దాంట్లోనే వెనకాలే వదిలేసేయాలి. నిన్ను ప్రమోదిస్తే మాటలు వచ్చినా అనేక సార్లు దేవుని నువ్వు స్తుతించేదానికి వెళ్ళే ఉండాలి. నిజంగా స్తుతించే వారికి వెళ్ళే ఉండాలి. నా జీవితం నేనైతే మరణ అంచెల వరకు వెళ్ళినా గత 8 నెలల క్రితం అయితే ఈ జీవం కానీ ఈ శక్తి కానీ ఈ మాట కానీ నాకైతే లేదు. కానీ ఆత్మీయంలో ప్రార్థన బట్టి, సమయం ప్రార్థన బట్టి, నా ప్రార్థన బట్టి, ముఖ్యంగా దేవుడు ప్రేమను బట్టి నన్ను ఏ రీతిగా నిలబెట్టుకున్నాడు. నిన్ను నిలబెట్టడా, నీకు సహాయం చేయడా. ఎప్పుడు మనుషులైతే నీ పరిస్థితి అలాగే ఉండాలి అని అనుకుంటారు, కానీ దేవుడైతే మనం చూసి దాటిపోయే దేవుడు కాదు. ఆయన నీ విషయం దుఃఖపడుతున్నాడు. జాగ్రత్త. నువ్వు ఎలా ఉన్నావో సరిదిద్దుకుంటే దీవెన పొందుకుంటావు, దిద్దుకోకపోతే నువ్వు బాగానే ఉంటావు. ఆ సేవ నీ పిల్లల మీదకి వస్తుంది.
దేవుడు పెట్టుకు చెబుతున్నాను, సమయాన్ని పోనీయద్దు. నువ్వు మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, మన పిల్లలు దేవుళ్ళు ఎదగాలన్నా, మన పిల్లలు ఆశీర్వాదంగా మారాలన్నా, మన పిల్లలే కాదు మన కుటుంబం అంతా ఆయన సన్నిధికి రావాలన్నా నీ చేతిలో ఉన్నది జాగ్రత్త. మరి అలాంటి జీవితాన్ని మనం కూడా, అలాంటి కృప మనం కూడా పొందుకునే వరకు ఉండాలి. ఇంకొక రిఫరెన్స్ చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నయమాను గొర్రెలతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగాయి నీవు శుద్ధుడు మగునవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపిన. చాలమ్మా, చాలా చదువుకున్నాం. ఇక్కడ ఏముందండి, కొంచెం ఒకసారి మనం చెప్పుకున్న వాక్యాన్ని బట్టి వెనక్కెళ్దాం. ఎవరికి ఏది గుర్తుందమ్మా అది కొంచెం మాట్లాడుకుందాం. మీకు అర్థమవుతుంది లేదో తెలుసుకుంటాం కోసమే నేను మిమ్మల్ని వేరేంత కాదు. ఫస్ట్ ఇశ్రాయేలు పక్షంగా దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు కదా. అక్కడ ఏర్పరచుకున్న దేవుడు, ఆ సముద్రాన్ని దాటించిన దేవుడు, ఆరణ్యాలను నడిపించిన దేవుడు, నీ పరిస్థితిని మార్చిన దేవుడు, నీటిని గోడగా నిలబెట్టిన దేవుడు. మరి ఒక ముందుకు కొనసాగుతున్న విషయంలో యెహోషువ దినములలో మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు ఆయన ప్రసన్నతను యాజకులు ఎలా చూస్తున్నారో, ఆయన ప్రత్యక్షను యాజకులు ఎలా అయితే మోస్తున్నారో, ఈ రోజు కూడా మనం అలా మోసుకుని కొనసాగే వారికి ఉన్నామా లేదా? మరి వాళ్ళు మోసుకుని ముందుకు కొనసాగుతున్నప్పుడు అదే ఆరణ్యాలను, అదే నీటిని, ఎగువ నుండి పాలు నీళ్లను, మరి నీ పరిస్థితిని మార్చుకున్నావు లేదో నేను పరిశీలన చేసుకో. మరి 3వసారికి వచ్చినప్పుడు ఇక్కడైతే ఎలీషా గారు ఉన్నారు. వారు ముందుకు కొనసాగుతూ జీవం కలిగిన దేవుణ్ణి వాడు ముందులో పెట్టుకుని ముందుకు కొనసాగుతూ వారికి కలిగిన వాటికి కలగని వారికి అనేక ఊళ్ళో తిరుగుతున్నప్పుడు సాక్ష్యంగా నిలబడినారు. మనం కూడా తన ఊరు వెళ్తామంటారా? వెళతాం వస్తూ ఉంటాం. ఎవరైనా కొత్త మనుషులు పరిచయం అవుతారంటారా? మరి నీ విషయం సాక్ష్యం చెప్పుకుంటున్నారా లేదా అనే మాట అడిగేది. దేవుడి గురించి చెప్పుకుంటున్నారా లేదో నీ మనసుకే తెలుసు. నీ మనస్సాక్షే నేను గద్దిస్తుంది. నేనైతే పాయింట్ అవుట్ చేయట్లేదు, కానీ చెప్పేవి మా విషయాలు మన జీవితాల్లో ఇవ్వంటారా? అనేకం ఉన్నాయి. అక్కడ మనం పంచుకున్నప్పుడు, ముందుకు కొనసాగినప్పుడు నువ్వు నేను ఎలాగైతే మారామో వారు కూడా మారేలాగా ఉండాలి. ఏదో కొన్ని రోజులు కాదు, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకున్న వారిగా ఉండాలి. ఆయన చెప్తున్నాడుగా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సుసాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కలిగిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగా కలిగిన వినిన సంగతులను తెలుపుటయే. మన స్వామి యేసు దేవుడను సుసాక్ష్యమిచ్చేదా. అలా సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఎలా? కనిన వినిన సంగతులను వచ్చి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఇక్కడ ఇంకొక ప్రవక్త వచ్చినారు. ఎవరు? నయమాను. దైవజనుడు ఎవరు? ఇక్కడ ఎలీషా. అక్కడ చూస్తాం కదా ఎలీషాని. మళ్ళీ ఇక్కడ దేవుడు ప్రత్యేకపరచుకున్న ఎలీషా అయిన అక్కడ ప్రత్యేకపరచుకున్నాడు. కానీ ఇక్కడైతే ఇంకా బలంగా, ఇంకా ఆశీర్వాదకరంగా, ఇంకా అనేకులు మార్చేవారిగా, ఎలాంటి పరిస్థితినైనా
లేవనైతే జీవం కలిగిన దేవుణ్ణి ఎలీషా ప్రవక్త గారు కలిగి ఉన్న దేవుడు ఉన్నారు కదా. అయితే సిరియా రాజు అంట సైన్యాధిపతి నయమాన్ అంట. ఆ నయమానికి ఏముందండి? కుష్ఠం. కానీ సర్వ సైన్యానికి అధిపడంట. సైన్యం అంటే మన మీద కొంచెం మంది అండి. సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి ఆయన. సర్వ సైన్యాధిపతికి నయమాన్ అంట. ఈ నయమానికి ఏముంది? కుష్ఠం ఉంది. కుష్ఠుంటే ఒక పాప ఉంది తెలుసా మీకు? ఏం చేస్తుంది ఆ పాప? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? బానిసగా ఉంది. బానిస పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మనం వెళ్ళి మంచిగా టిప్పు టాప్గా రెడీ అయ్యి ఉంటుంటారా? బానిస అంటే ఎలా ఉన్నది? కడు దీన స్థితిలో ఉంది. తను ఎలా ఉంది? చెర పట్టబడింది. నీ పరిస్థితి ఎలా ఉందా? సరి చేసుకో. ఎలా ఉంది? ఫ్రీడంలో ఉన్నావా? బంధింపబడి ఉన్నావా? ఎవరి దగ్గర బానిసగా ఉన్నావా? నాకు చెప్పారు కదా అన్నయ్య, బానిసత్వం. ఎలాంటి బానిసత్వం? కనపడే బానిసత్వం కాదది, కనపడని బానిసత్వం. ఈ బానిసత్వం తనకుంది. తన తల్లి లేదు, తన తండ్రి లేరు, దగ్గర ఎవరో లేరు. తను సేవ తీసుకొచ్చినప్పుడు ఏడుస్తారు, కొట్టవచ్చు, పని కింద వాడుకోవచ్చు, రాశారు కదా. ఆ నయమానిట్లో తనైతే పని మనిషిగా ఉందంట. ఉన్నప్పుడు మనమైతే నన్ను తీసుకొచ్చి ఇంత చిత్రహింస పోగు చేస్తాను, ఈయన బాగుపడాల. పాడైపోతే నిజం ఒప్పుకుందామండి మనం. దేవుడు సన్నిధిలో ఉండమని మనం. పాడైపోతే బాగుండు అనుకుంటాం అసలు. లేకపోతే దీనికి వచ్చిన రోగం అయిపోవాలనుకుంటాం. మాట చెప్పండి, నోరు మీద చెప్పుకుందాం మనం. ఏమన్నా బాగుపడాలని అనుకోము. పాడైపోతే బాగుండని అనుకుంటాం ఖచ్చితంగా. దేవుని నమ్ముకున్నాం కాబట్టి కొద్దో గొప్ప భయం ఉంటుంది కాబట్టి బయటకైతే సర్లే మనం బాగుపడాలని అనుకుంటాం. కానీ మనసులో బట్టి పాడైపోతాం. కానీ అది చిన్నదంట. మనమైతే మనలో పెద్దవారు ఉన్నాం, చిన్నవారు ఉన్నాం, యవనస్తులు ఉన్నాం, వృద్ధులు ఉన్నాం. ఎలా ఉన్నాం? దేవునికి పనికొచ్చే వారికి మళ్ళీ ఉన్నామా? కామెంట్స్ చేసే వారికి మళ్ళీ ఉన్నామా? నీకెందుకమ్మా? ఎవరి విషయం దేవుడు ఆయన చూసుకుంటాడు. నీ పరిస్థితి నువ్వు చెప్పుకుని దైవజనుడు చెప్పుకుని దేవుడు మొదలుపెట్టుకో. నేను చెప్పలేమంటారా నా పరిస్థితి ఏదైనా బాగోలేదమ్మా, నేను వచ్చి చెప్పుకున్నాను. చెప్పే విషయాలు అంటే కొన్ని రాలేనప్పుడు, అమ్మ నేను రాలేకపోతున్నాను, నేను ఫోన్ చేయలేకపోతున్నాను, నా విషయం కొంచెం తెలియచేయమ్మా అన్నప్పుడు చెప్పచ్చు. నువ్వైనా నేనైనా. కానీ నీకెందుకమ్మా? వాణి క్రియలను బట్టి ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. మంచిదైతే మంచిది వస్తుంది, చెడుదైతే చెడు వస్తుంది. అది కూడా నీ చేతులు కప్పు చెప్తున్నాను. ఈ చిన్నదైతే బానిసగా ఉన్న చిన్నది తన పేరు జీవ గ్రంథంలో రాయబడింది, బైబిల్ గ్రంథంలో. మన పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడాలనే ఈ పరుగు, ఈ ప్రయాస ఇదంతా కొనసాగుతుంది కదా, ఊరికే కాదు కదా. మరి కొనసాగుతున్నప్పుడు నిజంగా దేవుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయాలంటే నీ క్రియలు ఎలా ఉండాలి, నీ పరివర్తన ఎలా ఉండాలి, నీ మాటలు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి. నా మాట ఎవరంటారమ్మా? నేను చెబితే ఎవరు కదా? చెబుతామైతే చెబుతున్నాను, వాళ్ళు రావట్లేదు కదా నేను కూడా అంటాను. కానీ ఒక సమయం ఉంది, దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఖచ్చితంగా ఆ పరిస్థితిని మారుస్తాడు. ఈ సమయం వచ్చినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కదా ఈ నయమానికి ఈ కుష్ఠ. అయితే ఈ చిన్నది వచ్చే వరకు, ఆ దేవుడిని జీవం కలిగిన దేవుడిని తెలుసుకునే వరకు ఎదురు చూచాడు కదా. చూడటమే కాదు, సర్వసైన్యానికి అధిపతి అయిన ఆయన అయితే ఎలా తగ్గించుకున్నాడు? తన భార్యకి ఆ చిన్నది చెప్పిందంట. చెప్పినప్పుడు వినాలి, ముందర మనం కొనసాగించాలి.
మరి ముంగల మనం వినాలి. ఆ నయమాను విన్నాడంట. చిన్నది నయమాను భార్య చెప్పింది, నయమాను భార్య నయమాను చెప్పింది. నయమాను లోపడినాడు. లోపడి ఇక్కడ ఎలీషా దగ్గరికి వస్తే, నువ్వు ఎలీషా దగ్గరికి వస్తే ఆయన సర్వ సైన్యంతో వచ్చి నుంచున్నాడంట అక్కడ. అసలు మామూలు విషయం అంటారా? ఆ ప్లేస్ ఎంతో అబ్బో, అసలు సర్వ సైన్యం రావడానికి చప్పుడు ఎలా ఉంటుంది? భయంకరమైన ఘోష పుట్టింది. కానీ ఆయన ఎక్కడున్నాడు? ఎలీషా ఇంటి ద్వారం నిలబడగా, ఎలీషా నువ్వు యోర్దానుకు పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మళ్ళా బాబాయ్ నువ్వు శుద్ధుడు వగవని అతనితో చెప్పుట ఒక దూతను పంపాను. ఎలీషా గారు రాలా, బయటికి మాటనే పంపారు, ఒక దూతతో పంపారు. దూత అంటే ఒక మనిషి ద్వారా పంపినారు. ఏమని? ఆయన స్నానం చేసి ఉండడంటావా? చేశారంట. వెలుపుడి స్నానం కాదండి, అంతరంగమైన స్నానం. అది ఎలా? అది దేవుని యొక్కకు వస్తేనే జరుగుద్ది. వెళ్ళినప్పుడు నేను ఇంత గొప్పవాడిని, సర్వ సైన్యానికి అధిపతిని, ఏదో చిన్నది చెప్పిందని వచ్చాను, ఏదో మా ఆవిడ చెప్పిందని వచ్చాను, కానీ నువ్వు వెళ్ళి చెయ్యి ఆడించాలి. అక్కడ కూడా రాసి ఉంది. ఆయన వచ్చి ఏదో చెయ్యి ఆడిస్తారు. చెయ్యి ఆడించడం అంటే ప్రార్థన చేయడం, చెయ్యి తల మీద పెట్టి ప్రార్థన చేయడం. కానీ నువ్వేంటి యోర్దాను నదికి వెళ్ళాడు వాళ్ళు అంటున్నావు, స్నానం చేయమంటున్నావు అని ఆయన కొంచెం మనసులో పుచ్చుకుందండి. మనకు కూడా పుచ్చుకుంటుంది. నేను మాట్లాడే మాటలు నాయి కాదు, నిజంగా నీ పరిస్థితిని మార్చాలని, నీ జీవితంలో దేవుడు రంగులమయం ప్రతి ఒక్క సంతోషాన్ని, ఈ జీవనంలో ఉన్న సంతోషాన్ని నీ కుటుంబానికి ఇవ్వాలని, దేవుని కష్టమైన మాటలు నీ హృదయంలో ఉంచాలని. ఒప్పుకోవడం కష్టం అంటారా? ఈజీ అంటారా? కష్టమయ్యి ఒప్పుకోపోయామనుకో, ఈ బైబిల్లో దేవుళ్ళని రావు. ఎంత కష్టమైనా ఒప్పుకున్నామనుకో, ఈ దీవెనంతా నీకే పట్టచాలమ్మా. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్న దేవుడు ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రాణాన్ని దానం ఎందుకు ఇచ్చాడు? ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో జరగాలని ముడుచుకుని కూర్చుంటున్నావా? ముందుకు కొనసాగుతున్నావా? మరి నీ జీవితాన్ని నువ్వే పరిశీలన చేసుకుంటావని ఆ చిన్నది చెప్పినప్పుడు ఆయన వెళ్ళాడు, కరెక్టే. బయటికి రాలేదు, కరెక్టే. చిన్న పిచ్చుకున్నాడు, కరెక్టే. మనం కూడా 3 రోజుల నుంచి వస్తామన్నాం, అంత క్రితం నుంచి వస్తానే ఉన్నాం, కరెక్టే. కానీ ఈరోజు నువ్వు నిజముగా దేవుడు ఎన్నో వర్తమానాల చేత నేను గర్దిస్తున్నప్పుడు నువ్వు లోబడితే ఈ దీవెనలన్నీ పొందుకుంటావు. లోబడినప్పుడు, ఆయన తగ్గించుకున్నప్పుడు, అదే యోగాలు అది ఇది, అదే జీవానికి గుర్తు. ఇది మళ్ళా కూడా మనం ఎంతసేపు చూసిన జీవం, ఎంతసేపు చూసిన గొప్ప దేవుడు, ఎంతసేపు మంది చూసిన దైవజనులు, ఎంతసేపు చూసిన వాక్యం కూడా ఇదే. ఏముంది ఇందులో? జీవం ఉన్నది. ఏముంది దీంట్లో? స్వస్థ ఉన్నది. ఏమున్నది దీంట్లో? ఆశీర్వాదం ఉన్నది. ఏమున్నది దీంట్లో? నిజంగా ఒప్పుకుంటేనే ఇవన్నీ, ఒప్పుకోకపోతే రావు. మరి ఒప్పుకుంటావో తప్పుకుంటావో నీ ఇష్టం. నీ ముసుగు తీసుకుంటావో లేదో నీ ఇష్టం. ఆయన చెప్తున్నాడు కదా, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాట దేవుడు ఈయనుంటాడా ఈయన ఉండడా? చిన్న చెప్పింది కదా, తనతో చెప్పినప్పుడు దేవుడు ఈయన ఉంటాడా ఈయన ఉండడా? భర్తతో చెప్పినప్పుడు ఈయన ఉంటాడా ఈయన ఉండడా? నువ్వు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా వింటాడా ఈయనడా? అమ్మో ఎవరితో చెప్పు, జాగ్రత్త అంటాం కదా మనం, తెలిసి తెలియగా అజ్ఞానం అంటాం. కానీ నిజంగా దేవుడు మన మాటలు మిద్ది గోడల మీద రాస్తాడంట. అవి సీక్రెట్గా వినపడమంట, అందరికీ వినపడతాయి అంట. ఆ సౌండ్ సిస్టమ్ అవుతుంటారా? ఇక్కడ సర్వసైన్యాధిపతి నయమాను వచ్చిన శబ్దం కంటే రాకడ సమయంలో మన కొరకు యేసయ్య వచ్చే శబ్దం మామూలు విషయం అంటారా?
సిద్ధపాటు కలిగి ఉన్న వారికి ఆ శబ్దం అర్థమవుతుందండి. అలాంటి శబ్దాన్ని మెలుగుతో మనం వినేవారిగా, మన జీవితాల్లో అనుభవించుకునే వారంగా, కొనసాగే వారంగా ఉండాలి. ఆగిపోమంటున్నా, ఎక్కడికి ఆగిపోదు. ఇప్పుడు మోషే గారిలో చూసాం మనం. మోషే గారితో ఆగిపోలేదు కదా, యెహోషువ గారు వచ్చారు. అక్కడే ఆగిపోలేదు కదా, యెహోషువ గారి నుంచి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారమ్మా? ఎలీషా. ఏలియా గారు ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ ఏలియా గారు వచ్చారు, తర్వాత ఎలీషా గారు వచ్చారు. క్రమంగా అభివృద్ధి పరచబడుతుంది, జీవంలో కొనసాగుతుంది. మరి మనం కూడా అలా జీవంలో కొనసాగే వారంగా ఉండాలి. ఉన్నప్పుడు ఈయనైతే పక్కన వచ్చిన ఒక వ్యక్తి చెప్తాడు కదా, 14 వచనం చదువుకుందామండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడైన. హల్లెలూయా. శ్వాస కానీ శుద్ధపరచబడటం కానీ నీకు ఇష్టం ఉన్నదా? ఉంటే కనుక ఈ మాటలకు నువ్వు లోపడాలంట. ఎలా? కొంచెంగా, పూర్తిగా నీ పూర్ణ హృదయముతో లోబడితేనే ఈ కార్యాలు జరుగుతాయి. జరగాలంటే తగ్గించుకోవాలి. మామూలు విషయం అంటే తగ్గించుకోవడం అసలు చిన్న కొంచెం ఉంటేనే మనం తగ్గించుకోలేము. అసలు ఆయన గొప్ప వ్యక్తి, సైన్యానికి అధిపతి. చిన్నది చెప్పింది. చిన్నది చెప్పడం అంటే బానిసకు వచ్చిన చిన్నది చెప్తే ఎవరైనా వింటారా? ఎనరు. కానీ ఆయనకి దేవుడు ప్రణాళిక అలా ఉంది. అలా ఏర్పరచుకున్నాడు. ఆ చిన్నదాన్ని ఏర్పరచుకుని అంత ప్రయాణం యోర్దాను నదికి అతను వచ్చినప్పుడు తన జీవితాన్ని బట్టి, తన హృదయాన్ని బట్టి, తన అవిధేయతను బట్టి గర్వించాడు, దేవుడికి దూరమయ్యాడు. కానీ అతను చెప్పాడు కదా, అతను ఎంత వచ్చిన పనివాడంట. ఏమని చెప్పాడు? అయ్యా తగ్గించుకుంటే ఏమైంది? అయ్యా లోపడితే ఏమైంది? ఓసారి చూడొచ్చు కదా. నేను కూడా ఏమని చెప్తున్నా, తగ్గించుకుంటేనే తగ్గించుకోవడం ఏమవుతుంది? మనుషులు తక్కువ చేయొచ్చు కానీ దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకోవాలంటే దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. మరి అలాంటి తగ్గింపును అతను పొందుకున్నప్పుడు అసలు మామూలు విషయం అంటారు. అసలుకే పుష్టిలో కండి చీము, కురుపు, కాలిబాగా ఉన్న వ్యక్తిని మరి మనుషులైతే మనమైతే పక్కన కూర్చోబెట్టుకుంటా కూడా ఇష్టపడం. కానీ ఆయన అయితే వెళ్ళి ఆ వ్యక్తి మాటను బట్టి, ఆ వ్యక్తి మాట ఎలా? దేవుని మాటను బట్టి. ఈ వాటర్ ఏమంటారు? జీవానికి గుర్తు కాబట్టి, దేవుడు మాట కాబట్టి పూర్తిగా తగ్గించుకున్నాడు. మరి సగం మునిగాక స్వస్థ వచ్చేది అంటారా? అందుకే ఆ ఎలీషా గారు ముంగల ఎందుకు చెప్పాడంటే, 1-2 అయితే స్వస్థ వచ్చేస్తుంది. దేవుడు అయితే మునగనా స్వస్థీకరడు, మునగపోయినా స్వస్థీకరడు. కానీ మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఎలా గొప్పదేమో తెలుసా? మనకైతే చిన్ని జ్ఞానమేనండి. ఈ జ్ఞానానికి తెరమిడిచి పడతా ఉంటాం. ఆయన జ్ఞానం పట్టజాలంత, ఆయన ప్రేమైనా పట్టజాలంతే, ఆయన కృపైనా పట్టజాలంతే, ఆయన దయైనా పట్టజాలంతే. కానీ ఆ దయను, ఆ కృపను, ఆ ప్రేమను, ఆయన ధారాళత్వాన్ని, ఆయన ప్రేమను నువ్వు ఎలా పొందుకోవాలి? తగ్గించుకోవాలి. ఎలా? పూర్తిగా. ఒకసారి మునిగాడు, టెస్ట్ చేసుకుంటాడు కదండి, స్వస్థ రాలేదని. ఎన్నిసార్లు మునిగితే వచ్చిందంటారు? 7 సార్లు మునిగాడంటే తన హృదయం ఉన్న ప్రతి ఒక్కటి తీసివేసుకున్నాడు. హల్లెలూయా. తీసివేసుకుంటేనే ఈ కార్యం జరిగింది అనమాట. ఎలా తీసేసుకోవాలి? నిజం ఉంటే తీసుకో. నిజంగా లేకపోతే నాకు దేవుడికి ఏం పని లేదు కదా. ఉందో లేదో నీకు తెలుసు, ఏం చేస్తున్నావో నీకు తెలుసు, ఎలా మాట్లాడుతున్నావో నీకు తెలుసు, ఎలా నడుస్తున్నావో నీకు తెలుసు. నీ క్రియలను బట్టి ప్రతిఫలం ఆయన దాశిస్తాడు. ఆయన క్రియలు బట్టి, నయమాను క్రియలు బట్టి
పెట్టి ప్రతిఫలం వచ్చిందంటారా? దేవుడు చెప్పాడు కరెక్టే, ఆ పాప చెప్పింది కరెక్టే, తన భార్య చెప్పింది కరెక్టే. కానీ ఆయన తీసుకున్నాడు, మొంగళం తీసుకున్నాడు, లోపడాడు. పసిపిల్లవాడి దేహం అంటే మనం చూస్తున్నాం కదా, చిన్న పాపను చూస్తున్నాం కదా. అలాంటి దేహం అయిందంటే మా విషయం అన్నారు. అసలుకే మన జీవితంలో కూడా హల్లెలూయా అలాంటి జీవితం, అలాంటి మార్పు, అలాంటి స్వస్థ, అలాంటి తగ్గింపు, అలాంటి నడిపింపు, అలాంటి మాదిరి మన జీవితాల్లో కొనసాగాలని, మరి ముందుకు ప్రతి ఒక్కటి అర్థమైందని నేను ఆశపడుతున్నాను. దేవుడు మాట్లాడిన మాటను బట్టి మన పరిస్థితిని మనం మార్చుకోవాలని, మరి లాస్ట్ వర్స్ను చూసి ముగించుకుందాం. దానియేలు గ్రంథము 5 దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం తర్వాత చదివినామా? నేను చిన్న కొంచెం చెప్పు. అతను దుఃఖ స్వరముతో గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. సార్ ఇక్కడ ఏమనుందండి? మర్యాద ప్రవక్త వచ్చారు. ఇక్కడ ఎవరు? దానియేలైనా. ఇక్కడైతే అనేక రకమైన పరిస్థితులు నిజంగా మన జీవితాల్లో ఉన్నట్లే అనేక రకమైన పరిస్థితులు ఉన్నాయంటారు. దానియేలైతే దేవుడికి ముమ్మారు ప్రార్థించేవారంట. మీరైతే ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు, కానీ మరి అలా ప్రార్థించాలంట. ప్రార్థించినప్పుడు రాజు ఒక శాసనాన్ని పుట్టించాడంట. ఆ శాసనంలో దేవుడికి మొరపెట్టకూడదంట, రాజు చెప్పినట్టే వినాలంట. అయినా ఆయన వినకుండా ప్రతి ఒక్కసారి 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు మనుషులు అంట, అయ్యా దానియేలు ఎలా చేస్తున్నారు? అయ్యా దానియేలు నువ్వు చెప్పిన ఆజ్ఞ మీరాడయ్యా, దానియేలు ఇదిగో ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన చేస్తున్న మంచిదంటారా చెడుదంటారా? మంచి పనే చేస్తున్నాడు. కానీ మనుషులు ఏం చెప్తున్నారు? అదే జీవాన్ని, అదే కృపను, అదే ఆదరణను, అదే నడిపింపును దేవుడు నీకు ఇయ్యాలని ఆశపడుతున్నాడు. ఆ దానియేలులాగా ఆయనైతే తీసుకెళ్ళి, ఆయన లోకస్తుడు కాబట్టి రాజుకు దేవుడు తెలుసో తెలియదు తర్వాత సంగతి, కానీ వాడి మాటలను బట్టి తీసుకెళ్ళి సింహాల గుహలో వేశాడంట. మరి సింహం మామూలు ఉంటాయి అంటారా? ఉండవు కదా. కానీ యేసు వ్యక్తి ఏమంటున్నాడు? కానీ ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు తెలుసుకున్నాడండి. ఆయన కూడా ఆయనకి ఇష్టం లేదు, కానీ మనుషుల మాటలను బట్టి ఆయన అలా చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే గుహ దగ్గరికి వచ్చాడంట. దుఃఖం కంటే చనిపోయి ఉంటాడు, సింహాలు కదా, అవి అయితే ఆకలి పడలేవు కదా అని మనుషులు మనం అనుకుంటున్నాం. కానీ అదైతే దానియేలును పిలిచి మళ్ళీ ఏమంటాడు? జీవం గల దేవుడు సేవకుడు అయిన దావీదు, నువ్వు నేను జీవం కలిగిన ఏదో ముంచుంటాం కానీ ఇక్కడ మీరు కూడా సేవకులేనండి, అనేకులకి చెప్పేవారేనండి. నీ రక్షణ సాక్ష్యం కావచ్చు, నీ జీవితాన్ని కావచ్చు, నీ మాటలు కావచ్చు, నీ క్రియలు కావచ్చు, నీ పనులు కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని ఆయన చూస్తున్నాడు. చెబితే దీవెన పొందుకుంటావు. ఈయన ఆల మాటలను బట్టి, ఏళ్ళ మాటలను బట్టి విడిచిపెట్టలేదు. దేవుణ్ణే వెంబడించాడు, దేవుణ్ణే ముందు పెట్టి కొనసాగాడు. దేవుడికి లోబడినప్పుడు సింహాల గుహలోకి వెళ్ళినప్పటికీ మరి జీవమును దేవుడు సేవించున్న సేవకుడని నేను రక్షింపగలిగిన అని అతను అడిగినందుకు దానియేలు రహస్య కాలం జీవించను కాక, అంటే జీవంగానే నేను ఉన్నాను, నన్ను దేవుడు బ్రతికించాడు అని చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితే కనుక, ఎలా కనపడ్డాడండి దానియేలు? నీవు కూడా నిర్దోషిగా కనపడాలి. అప్పుడే ఎలాంటి గుహలైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సింహాల మాటలైనా, సింహంతో నిన్ను ఉంచినా, గుహలో నిన్ను బంధించినా, నీ
పరిస్థితిని ఆయన మార్చగలడు. మార్చినప్పుడు నిర్దోషులు కనబడుతుంది కనుక చేయకుండా వారి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కనుక కాదు కదా ఆయనను. కాదు కాబట్టి ఆయన వచ్చి నువ్వు జీవించున్నావు కదా, జీవకరం దేవుని సేవకుడు కదా, బయటకు రమ్మని పిలిచాడు. అలా నువ్వు నేను ఉండాలని మరి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించలాగున, మన హృదయాల్లో ఫలించలాగున, అభివృద్ధి పరచలాగున ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల మహోన్నతుల జీవం కలిగిన యేసయ్య, నిజమే ప్రభా,